నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మొనబోలు మండలం అక్కంపేట గ్రామానికి ఇరిగేషన్ పనులు పరిశీలనలో భాగంగా రావడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క ఎఫ్డిఆర్ ఎప్పుడు వరకు ఇది 10-25 మోంతా తుఫాన్ వచ్చినటువంటి వర్కులు అయితేనేమి, అదేవిధంగా దాని తర్వాత దిత్వా తుఫాన్ ఒకటి వచ్చింది. మొత్తం మీద ఈ జిల్లాలో ఒక ఎఫ్డిఆర్లకు సంబంధించి కావచ్చు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించినటువంటి వర్కులకి తాలూకా దాదాపుగా 115 కోట్లకి నెల్లూరు సెంట్రల్ డివిజన్ కింద వర్కులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు గతంలో ఎఫ్డిఆర్లు కానీ ఏదైనా కానీ 5 లక్షలకు మించినటువంటి వర్కులన్నీ కూడా టెండర్కి పిలిచేటటువంటి పరిస్థితి. అది కాస్త తుంగలో దొక్కి ఒక మెమో తీసుకొచ్చి, ఈ మెమో ఏంటంటే ఎఫ్డిఆర్లు ఓఎండ్ఎంలు కూడా తెలుగుదేశం కార్యకర్తలకి 10 లక్షల వరకు కట్టబెట్టచ్చు అని చెప్పి టెండర్లకు రావాల్సినటువంటి ఆ నిబంధనలు కూడా తుంగలో దొక్కి ప్రతి వర్కును కూడా ముక్కలు చేయడం, 20 లక్షలు ఉండే వర్కుని 9,75,000, 9,75,000 అంటే ఈ విధంగా చేసి తెలుగుదేశం కార్యకర్తలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పంచిపెడుతుందో ఒకసారి ఆలోచించమంటున్నా. కాబట్టి టెండర్లకు వస్తే ఎవరన్నా కాంపిటేటర్లు వచ్చి టెండర్లు వేసేదానికి లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే RRRకి సంబంధించినటువంటి వర్కులు ఈ నెల్లూరు జిల్లా సెంట్రల్ డివిజన్లో టెండర్లకు వచ్చాయి. టెండర్లకు వచ్చినప్పుడు టెండర్లు స్వయాన మేమే కొన్ని వర్కులకి టెండర్ వేస్తే ఆ మండల నాయకులు లేదనుకుంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించేటటువంటి పరిస్థితి. కాబట్టి టెండర్లకు వచ్చిన వర్కులను టెండర్లకే నీయకుండా ఈ విధంగా 115 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎఫ్డిఆర్ వర్కులను కూడా 10 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో ముక్కలు చేసి తెలుగుదేశం నాయకులకి ఏ విధంగా కట్టబెడుతున్నారు చూడండి. ఇకపోతే ప్రాధాన్యతకు సంబంధించి ఈరోజు నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ కలెక్టర్ గారిని అడుగుతున్నా. సోమశిల అనేది మనకి ఎంత ముఖ్యమో ఈ జిల్లాకి సంబంధించినటువంటి సోమశిల ప్రాజెక్టు యొక్క ఎప్రాను మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయాన పరిశీలించి ఆ వర్క్ శాంక్షన్ చేస్తే ఈరోజు ఆ వర్క్కి బిల్లులు రాక పని ఆగిపోయినటువంటి పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు ఈరోజు వర్షాకాలంలో ఆ పని పూర్తి చేయకపోతే అది మరొక అన్నమయ్య ప్రాజెక్ట్ లాగా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రాధాన్యతలన్నీ పక్కన పెట్టి కార్యకర్తల కోసం 115 కోట్లకి ఒక నెల్లూరు సెంట్రల్ డివిజన్ కిందనే వర్కులు మంజూరు చేసి అవి టెండర్లకు రాకుండా మళ్ళీ వాటి యొక్క నిబంధనలు మార్చి ఏ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందో ఒకసారి చూడమంటున్నాం. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చెరువు కట్టకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్ గతంలో ఉపాధి హామీ పథకం కింద పెట్టి చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు ఆ జంగిల్ క్లియరెన్స్కి కాస్త బళ్ళు పెట్టి మొత్తం రివిట్మెంట్ అంతా కూడా కంప్లీట్గా లోపల ఉండేటటువంటి మొక్కలు తీసిన వల్ల ఆ చెరువు కట్ట రివిట్మెంట్ మొత్తం కూడా దెబ్బతింది. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకంలో చేసే పనులకు కూడా దాని పక్కన పెట్టి ఇరిగేషన్లో 9,75,000 రూపాయలకి టెండర్ రాకుండా ఒక 20,000 తగ్గించి ఈ పనుల్ని ఏ విధంగా చేస్తున్నారో ఈరోజు ఇక్కడ స్వయాన మనం కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇదే ప్రాంతానికి సంబంధించి ఒకప్పుడు కరువు వస్తే డేగపూడి బండేపల్లికి సంబంధించినటువంటి లింక్ కెనాల్కి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో వర్క్ మంజూరయ్యి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి దాదాపు 50% పనులు పూర్తయితే ఈరోజు తిరిగి ఆ పనులు ప్రారంభించి వాటిని ఏమైనా పూర్తి చేస్తారేమో, మహా అయితే ఇంకొక 5-6 కోట్లు అయ్యేటటువంటి పని అనుకుంటే అది కాస్త పక్కన పెట్టి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి ఈ 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో 30 కోట్ల ఎఫ్డిఆర్ వర్కులుగా తెరిమి వాటిని తెచ్చుకున్నారు తప్ప ఈ యొక్క రైతుల ప్రాధాన్యతని గుర్తించి ఆ కాలం పూర్తి చేద్దామనేటటువంటి ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి. కాబట్టి కూటమి నేతలను అడుగుతున్నాం, ఈ జిల్లాకు సంబంధించి సోమశిల ప్రాజెక్టు ఎప్రాన్ దెబ్బతింటే వాటికి పేమెంట్ ఇవ్వకపోతే ఆ పని చేసిన కాంట్రాక్టర్ కోర్టుకు పోయి సగం పని అక్కడ ఆగిపోయింది. బండేపల్లి డేగపూడి లింక్ కెనాల్ అనేది ఈ ప్రాంత రైతుల యొక్క ఎన్నో సంవత్సరాల కళ. దాన్ని కాస్త పూర్తి చేస్తారంటే దాని పక్కన పెట్టి ఎఫ్డిఆర్లకి కార్యకర్తలకు పంచిపెట్టే దాన్ని ఉండేటటువంటి శ్రద్ధ ఈరోజు రైతుల మీద లేదు అనేటటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ వర్కులన్నీ కూడా ఏవైతే నిబంధనలు మార్చారో వాటన్నిటిని కూడా పరిశీలిస్తాం. ఎక్కడైతే పనులు నాసిరకంగా జరిగాయో ఈ విధంగా అసలు వాస్తవంగా పని అవసరం లేదు. ఇది 10-25 నాడు ఆ తుఫాన్లో వచ్చినట్టు వరకు ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ తుఫాన్లు వచ్చాయి, ఇక్కడ పని అవసరం లేకపోయినా కూడా పనులు పెట్టి పనులు చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం నాయకులు స్పష్టంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, రైతులకు సంబంధించి ప్రాధాన్యతలో ఉండేటటువంటి పనులు పక్కన పెట్టి ఎఫ్డిఆర్ల కింద ఈ విధంగా తినేటటువంటి పరిస్థితి మంచిది కాదని చెప్తున్నాం. రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు పక్షాన్ని నిలబడింది ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే.
జలయజ్ఞంలో కొన్ని వందల పనులు పూర్తి చేసి ఈరోజు సోమశిలకు సంబంధించినటువంటి నీటి కెపాసిటీని కూడా పెంచినటువంటి వ్యక్తి